నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ అధికారులు. తూకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు. బోస్ రోడ్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన పురపాలక సంఘం. శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. బుధవారం పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. పండ్ల తూకంలో వ్యత్యాసం ఉందని ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి ఆధ్వర్యంలో జిల్లాలోని 4 ఇన్స్పెక్టర్స్, 2 అసిస్టెంట్ కంట్రోలర్స్తో కూడిన బృందం పట్టణంలోని కూరగాయల మార్కెట్, పండ్ల దుకాణాలు, స్వీట్ షాప్, బేకరీలు, మెటల్ స్టోర్స్, తోపుడు బండ్ల వ్యాపారులపై తనిఖీలు నిర్వహించారు. తూకాలలో వ్యత్యాసాలు గుర్తించిన వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు విషయం తెలుసుకున్న కొందరు వ్యాపారులు వారి యొక్క కాటాలతో సహా బండ్లను, దుకాణాలను వదిలి పారిపోయారు. ఈ సందర్భంగా గుంటూరు జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి మాట్లాడుతూ ఈ తనిఖీలలో మొత్తం 26 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా పండ్ల వ్యాపారుల వద్ద కేజీకి 200 గ్రాముల తూకం తక్కువ వస్తున్నట్లు గుర్తించామని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. మెకానిక్ వెయింగ్ మిషన్స్ కు సంబంధించి 5 కేసులు, పండ్ల దుకాణంలో 3 కేసులు, మెటల్ స్టోర్స్ నందు 1 కేసు, స్వీట్ షాప్ నందు 2 కేసులు, ప్యాకింగ్ డిక్లరేషన్ కు సంబంధించి మరో 2 కేసులు, ఎలక్ట్రానిక్ కాటాలకు సంబంధించి 14 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జ్యువెలరీ షాప్స్, కిరాణా షాప్స్ కూడా తనిఖీ చేయడం జరిగిందని, వాటిలో ఎటువంటి వ్యత్యాసాలను గుర్తించలేదని తెలిపారు. తక్కువ తూకాల వల్ల వినియోగదారుడు నష్టపోతున్నాడని, వ్యాపారులు వారి యొక్క ధోరణి మార్చుకొని వినియోగదారుడు నష్టపోకుండా వ్యాపారాలు జరుపుకోవాలని ఆమె సూచించారు. ఈ తనిఖీలలో గుంటూరు, పల్నాడు జిల్లాల సహాయ నియంత్రణ అధికారులు మరియు పరిశీలకులు కొండారెడ్డి, సునీల్ రాజ్, శేషసాయి, అల్లూరయ్య, శివశంకర్, జాన్సైదా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో ఉన్నటువంటి ఈ ఫ్రూట్ షాప్స్, స్వీట్ షాప్స్, బేకరీస్, తర్వాత మెటల్ స్టోర్స్ అంటే స్టీల్ షాప్స్, ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసాము. వెజిటబుల్ మార్కెట్ అదంతా కూడా చూసామండి. మొత్తం 26 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 26 కేసెస్లోనూ కూడా షార్ట్ పేమెంట్ కేసులన్నీ మేము నోటీస్ చేసినవి. ముఖ్యంగా ఫ్రూట్ వెండర్స్లో మేము షార్ట్ పేమెంట్ నోటీస్ చేసామండి కేసులు. ఒక కేజీ వాళ్ళు కనుక ఫ్రూట్స్ కొన్నట్లయితే 200 గ్రామ్స్ వరకు షార్ట్ వస్తున్నాయండి. ముఖ్యంగా మాకు ఆన్ కంప్లైంట్ మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కంప్లైంట్ మీద కూడా చూసినప్పుడు 200 గ్రామ్స్ ఒక కేజీకి 200 గ్రాములు అంటే వినియోగదారుడు చాలా నష్టపోతున్నాడు. అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ వాళ్ళంతా తోపుడు బళ్ళు మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ చూసి వాళ్ళు అక్కడ వాటిని వదిలేసి పారిపోయారు. వెయింగ్ స్కేల్స్ తీసుకుని వెళ్ళిపోయారు. మాకు దొరికినంత వరకు మేము ప్రస్తుతం అయితే ఈ రోజున ఫ్రూట్ షాప్స్ మీద 3 కేసులు పెట్టామండి. మిగతా వాళ్ళు దొరకలేదు మాకు. మళ్ళీ ఇంకొక రోజు అయితే మేము ఖచ్చితంగా రేట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళలో కూడా మార్పు రావాలి. కరెక్ట్గా వినియోగదారుడికి వాళ్ళు రేటు ఎక్కువ చెప్పుకుని అమ్ముకున్నా పర్వాలేదు తప్పించి రేటు తక్కువ చెప్పి తక్కువ తూకం ఇస్తూ ఉండడం కరెక్ట్ కాదు. దానిలో కూడా వాళ్ళు మార్పు రావాలి. అలాగే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెకానికల్ వెయింగ్ స్కేల్స్లో ఒక 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి షార్ట్ పేమెంట్ కింద. అలాగే ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ సంబంధించి 14 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 14 కూడా అన్స్టాంప్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ వాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేస్తారు. ప్లస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా స్టాంపింగ్ చేయించుకోవాలి వెయింగ్ స్కేల్ని. అది కరెక్ట్ ఉందా లేదా అని వాళ్ళ చేత సరి చేయించి ముద్ర వేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకునేటువంటి 14 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్రూట్ షాప్స్లో 3 కేసులు, మెటల్ స్టోర్స్లో 1 కేసు, స్వీట్ షాప్స్లో 2 కేసులు రాసామండి. స్వీట్ షాప్స్లో షార్టేజ్ కేసు ఒకటి దొరికింది. ఆ కేసు కాకుండా 2 కేసెస్ డిక్లరేషన్స్ అంటే ప్యాకేజ్ ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ ప్యాకేజీ మీద ఉండాల్సినటువంటి డిక్లరేషన్స్ అనేవి ఎప్పుడు తయారు చేసింది, ఎవరు తయారు చేశారు, దాని రేట్ ఎంత, దాని వెయిట్ ఎంత, ఇవన్నీ కూడా డిక్లరేషన్స్ అనేవి ఉండాలి.
అవన్నీ కూడా వాటి మీద లేవని చెప్పి దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ 26 కేసులు అయితే పెట్టడం జరిగిందండి తెనాలిలో. అలాగే జ్యువెలరీ షాప్స్ కూడా కొన్ని చూసాము. జ్యువెలరీ షాప్స్లో పేమెంట్ కరెక్ట్ ఉంది. కిరాణా మర్చెంట్స్ వాళ్ళు అసోసియేషన్ తరఫున కూడా ఆ షాప్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. వాటిలన్నింటిలో కూడా పేమెంట్ అనేది కరెక్టే ఉంది. వాటిలో ఎక్కడ కూడా మాకు వేరియేషన్ అయితే కనిపించింది. అన్నీ కూడా బాగుంది. అది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయండి. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్, రెగ్యులర్ కేసులు అనేవి అది కామన్. ఇది కాకుండా ఏమైనా స్పెషల్ డ్రైవ్ అని చెప్పి ప్రత్యేకించి జిల్లా అంతటిని ఇన్స్పెక్టర్స్ ఇక్కడ నుంచి పెట్టించారు. కంప్లైంట్స్ అనేవి కాదండి. ఇది ఆన్ కంప్లైంట్ అంటే ఎవరో నిన్న నాకు ఒక ఆయన ఫోన్ చేసి, మేడం ఇలా మాకు ఈ ఫ్రూట్స్లో మాకు 1/4 kg వరకు షార్ట్ వస్తుందండి 1 కిలోకి అని చెప్పి కంప్లైంట్ ఒక ఆయన ఎవరో ఫోన్ చేసి చెప్పారు. నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాను. మినిస్టర్ గారు ఉండే ఏరియా ఇది. మినిస్టర్ గారు ఉండే ఏరియాలోనే ఇంత షార్ట్ అంటే మరి మిగతా చోట్ల పరిస్థితి సార్ దృష్టికి వెళ్ళిందంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమంటారని చెప్పి సార్ దృష్టికి చెప్పకుండానే మేమే ఇమ్మీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళంతా పారిపోయారు. షాపులు వదిలేసి వాళ్ళు తోపుడు బళ్ళు వదిలేసి వాళ్ళు స్కేల్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది. వాళ్ళని ఇవాళ కాకపోతే రేపైనా కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది. పట్టణ బోస్ రోడ్ విస్తరణ పనులకు పురపాలక సంఘ అధికారులు శ్రీకారం చుట్టారు. బోస్ రోడ్లోని పెమ్మసాని థియేటర్ వద్ద నుండి సీతాంబ హోటల్ సెంటర్ వరకు 490 మీటర్ల మేర 40 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికా రమేష్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు కె శ్రీనివాసరావు, సుబ్బారావు, అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు, సునీల్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, టౌన్ ప్లాన్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున బోస్ రోడ్లన్నీ 7వ వార్డు, 15వ వార్డు, 19వ వార్డు ఈ 3 వార్డులకు సంబంధించిన ఈ బోస్ రోడ్ని ఈ రోజున శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇది ఎస్టిమేషన్ చేసి మొత్తం 40 లక్షలకి శాంక్షన్ చేసాం జనరల్ ఫండ్లోని. అలానే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంతో రద్దీగా ఉండేది ఈ రోడ్డు వచ్చేసి. ఎంత ఇబ్బందిగా ఉందంటే ప్రజలకి యాక్సిడెంట్లు జరగటాన చాలా రద్దీగా ఉండేది. కాబట్టి ఈ సమస్య అనేది మేము దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుని వేయటం జరుగుతుంది. అలానే మన పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్స్ అందరూ కూడా. 4 రోజులకి కిందటనే శివాజీ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు వైపు, గాంధీ పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వర్క్ను ప్రారంభించడం అయింది. నేడు ఈ యొక్క బోస్ రోడ్లో డైమండ్ స్టాల్ దగ్గర నుంచి సీతామ్మ హోటల్ వరకు రోడ్డుకి ఇరువైపులా డ్రైన్ ఎక్కడి వరకు ఏది ఉందో అక్కడి వరకు కూడా రోడ్డును ఎక్స్టెండ్ చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో 40 lakhsతో ఈ యొక్క వర్క్ శాంక్షన్ అయింది. అందువల్ల ఈ యొక్క రోడ్డును మా యొక్క గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, చైర్పర్సన్ వారి బృందం అందరూ కలిసి మోడల్ రోడ్డుగా దీన్ని రావాలంటున్నారు. అందులో భాగంగానే ఈ రోడ్డును ఆధునిక పద్ధతులైనటువంటి డ్రైన్ టు డ్రైన్ వరకు రోడ్డు, డివైడర్ చక్కగా ఆర్నమెంటల్ సెంట్రల్ లైట్లు దీన్ని విధంగా ఆధునీకరించాలనేసి ఒక లక్ష్యంతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే అధికార బృందమైనటువంటి మేమందరం కూడా ఈ యొక్క రోడ్ని ఈవేళ గౌరవ సిపి గారితో, గౌరవ స్థానిక వాటర్ అండ్ వైస్ చైర్పర్సన్తో కలిసి ప్రారంభించడం అయింది. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శాసన మండలిలో రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణమని అన్నారు. కాకినాడలో 13 రైస్ మిల్లులపై గతంలో తనిఖీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పేద ప్రజలకు అందవలసిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సంస్కరణలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు కలిసి ఎన్ఓసి సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు బియ్యం ఎగుమతికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 1,48,00,000 మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ₹43.40 కొనుగోలు చేసి పేద ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమ రవాణా చేయకుండా ప్రజలు అడ్డుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో స్వయంగా మంత్రి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాకినాడలో ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమే కాక 51,42,110 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కొందరు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా హైకోర్టు సూచన మేరకు నాన్ పీడీఎస్ రైస్ 26,488 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 83,77,00,000 బ్యాంక్ గ్యారంటీ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. పీడీఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియు ఆపరేటర్ల ప్రమేయం ఉందని కాకినాడ జాయింట్ కలెక్టర్ 8 మంది ఎండియు ఆపరేటర్లకు జరిమానా విధించారని మరియు ఒక ఎండియు ఆపరేటర్ను తొలగించడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒకటి బాంబే కాటా దగ్గర, ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే. అదేవిధంగా మొట్టమొదటిసారి పోలీసు, రెవెన్యూ సిబ్బంది మరియు పౌర సరఫరాల శాఖ నుంచి ముగ్గురిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్గా వెళ్తున్నాను, దాడులు చేస్తున్నాను అధ్యక్ష. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది. తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచనతోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావనతోటి ఇంత భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పాటై ఒక మాఫియాలాగా తయారై వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తున్నాను. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ FRK అంటోంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. మరియు 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు FRK కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేసిన అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు 83,77,00,000 బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడీఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడీఎస్ రైస్ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, పీడీఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియో ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది ఎండియో ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడమైంది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది ఎండియో ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండియో ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష.
తెనాలి ఆర్టీసీ డిపో నందు డైల్ వర్డియం కార్యక్రమం జరిగింది. డిపో మేనేజర్ రాజశేఖర్ ప్రయాణికుల నుండి వచ్చిన కాల్స్ ద్వారా వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. తెనాలి నుండి మచిలీపట్నానికి బస్ సర్వీస్ కావాలని, చిన్నావూరు పార్క్ నుండి విజయవాడకు నడుపుతున్న సర్వీస్ లానే చిన్నావూరు పార్క్ నుండి గుంటూరుకు కూడా సర్వీస్ కావాలని, తెనాలి నుండి పేరేచెర్ల హైదరాబాద్కు ఏసీ స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయాలని మొత్తం 16 మంది ప్రయాణికులు తమ అభిప్రాయాలను తెలియపరిచారని, అవకాశం ఉన్నంత మేర వారి యొక్క అభిప్రాయాలను స్వీకరించి వాటి పరిష్కార దిశగా కృషి చేస్తామని డిపో మేనేజర్ వెల్లడించారు. ఈరోజు డైలీవర్ ఏపీఎస్ఆర్టీసీ డిఎం తెనాలి ప్రోగ్రాము ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సుమారుగా 16 మంది కాలర్స్ మనకి ఫోన్ చేసి వారి ఆర్టీసీ మీద ఉన్న అభిప్రాయాలని కానీ, టయాల్ని కానీ, అదేవిధంగా వారు కోరుకున్న కొత్త బస్సు సర్వీసులని అడగడం జరిగింది. దానిలో భాగంగా ఒక ప్రయాణికుడు తెనాలి నుంచి మచిలీపట్నానికి బస్సు వేయమని అడగడం జరిగింది. అది మనం కొన్ని రోజుల కిందటే ప్రపోజల్ పెట్టున్నాం. చాలా తొందరలో ప్రపోజల్ వచ్చిన తెనాలి నుంచి మచిలీపట్నానికి కూడా తెనాలి డిపో నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది చిందావూరు పార్క్ నుంచి మన గుంటూరుకి ఏదైతే చిందావూరు పార్క్ విజయవాడ ఎలా నడుపుతున్నారో చిందావూరు పార్క్ నుంచి గుంటూరు కూడా నడపమని కొంతమంది ప్రయాణికులు అడిగి ఉన్నారు. అది కూడా చాలా తొందరలో నడుపుతామని చెప్పి ఉన్నాం. ఇవాళ రేపట్లో ఆర్ఎం గారు విజిట్ ఇచ్చిన తర్వాత సార్ పర్మిషన్తో తప్పకుండా మనం తెనాలి చిందావూరు పార్క్ నుంచి గుంటూరుకి నడపడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రయాణికుడు తెనాలి టు పేరేచెర్ల నడపండి అని చెప్పడం జరిగింది. అయితే పేరేచెర్లకి మన గుంటూరు టు డిపో బస్సులు జేఎన్ఆర్ఎం బస్సులు గత కొంత సంవత్సరాల కిందట నడపడం జరిగింది. కాబట్టి ఆ గ్రీవెన్స్ని డిఎం గుంటూరు టు వారికి పంపించడం జరిగింది. వారు కూడా పరిశీలించి ఆ సర్వీస్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.